పవన్ కళ్యాణ్ అన్న నేను ఎప్పుడు ఈ యాంగిల్లో చూడలేదు భయ్య. ఎప్పుడు కానీ ఫ్యాంట్లు ఇప్పుతాడు లేదా ఏదో ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మన ప్రాణాలకు విలువే లేదా నాన్న? ఎన్ని 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 దారుణాలు సార్. మనల్ని ఇంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు. అది కథ కదమ్మా, పీడకల. ఎప్పుడు తలుచుకోకూడని పీడకల. ప్రతివాడిని వాడి పైవాడు దోచుకుంటాడు. మనల్ని దొర దోచుకుంటే దొరని గోల్కొండ నవాబు దోచుకుంటాడు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. ఆ నవాబును ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఆడు చూసేవాడు దెయ్యాలు దొరుకునేవాళ్ళ. మన పైనున్న ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకరిని పంపిస్తాడు. సూపర్. వాడొచ్చి దొంగ దొరలందరి లెక్కలు సరిచేస్తాడు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. నాకు తెలుసు ఆడు చావడని. ఆడి బాడీ బాక్స్ ఆఫీస్. आराम से देख. ఒకటే మాట, కల్ట్ మాస్ వచ్చినాం. ఒక రేంజ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ అన్న నేను ఎప్పుడు ఈ యాంగిల్లో చూడలేదు భయ్య. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఎప్పుడు కానీ ఫ్యాంట్లు ఇప్పుతాడు లేదా ఏదో ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎప్పుడు కానీ ఫ్యాంట్లు ఇప్పుతాడు లేదా ఏదో ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచల్ కూడా జైల్లోనూ ఉండే. ఎలా ఉంది టీజర్? మామూలు అద్దూరుంది. టీజర్ లా లేదు, సినిమా లాగే ఉంది. టీజర్ తో జాతిని మింగబోతున్నా. చాలు చాలు, ఈ మాత్రం చాలు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. 60 వంటండి. ఇంకోసారి 60 వంటండి.